ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చూసే క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ అండ్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ వర్కింగ్ ఏంటిది, దాని వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా డ్రా చేయాలి. ఓకే, సో పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఎ సెమీ కండక్టర్ డివైస్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ పీ జంక్షన్, పీ మెటీరియల్ అండ్ ఎన్ మెటీరియల్. ఒక పీ మెటీరియల్ని ఒక ఎన్ మెటీరియల్ని జాయిన్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. దానికి ఉండే టూ టెర్మినల్స్ యానోడ్, క్యాథోడ్. ఓకే, సో పీ టైప్లో ఉండేది మెజారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్, ఎన్ టైప్లో ఉండేది మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఏమవుతుందంటే సిన్స్ దే ఆర్ అట్రాక్టివ్ ఈచ్ అదర్, హోల్స్ అనేవి ఎన్ టైప్ మెటీరియల్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. సో ట్రై చేసి ఈ రెండింటి మధ్యలో ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ నోన్ యాజ్ పిఎన్ జంక్షన్. అట్లా ఒక జంక్షన్ ఫామ్ అయ్యాక ఇంకా ఫర్దర్ మూమెంట్ అనేది ఉండదు. దిస్ ఈజ్ ఏ సాచురేటెడ్ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు ఈ డయోడ్ని వాడుకోవాలంటే వీ కెన్ యూజ్ ద డయోడ్ ఇన్ టూ వేస్. ఫస్ట్ ది ఫార్వర్డ్ బయాస్, సెకండ్ ది రివర్స్ బయాస్. సో ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటంటే డయోడ్ పాజిటివ్ని సప్లై పాజిటివ్కి జాయిన్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. అట్లాగే డయోడ్ పాజిటివ్ని సప్లై నెగిటివ్కి, డయోడ్ నెగిటివ్ని సప్లై పాజిటివ్కి జాయిన్ చేస్తే దాన్ని రివర్స్ బయాస్ అంటాం. ఓకే, సో ఈ రెండు కండిషన్స్లో డయోడ్ అనేది ఆపరేట్ అవుతుంది. సో ఫార్వర్డ్ బయాస్లో ఇట్ ఆపరేట్స్ యాజ్ ఏ కండక్టర్, రివర్స్ బయాస్లో ఇట్ ఆపరేట్స్ యాజ్ ఏ ఇన్సులేటర్. ఓకే, సో ఫార్వర్డ్ బయాస్లో వోల్టేజ్ పెంచిన కొద్ది ఏమవుతుంది, కొంత వోల్టేజ్ తర్వాత ఈ జంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి కరెంటు పాస్ అవటం స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు అది కండక్టర్ లాగా యాడ్ చేస్తుంది. రివర్స్ బయాస్లో ఏమవుతుంది, రివర్స్ బయాస్ పెంచే కొద్దీ ఆ జంక్షన్ అనేది పెరుగుతుంది, ఇక్కడ ఉండే పీకి ఎన్కి మధ్యలో ఉండే జంక్షన్ పెరుగుతుంది. ఓకే, సో ఇంకా రివర్స్ వోల్టేజ్ పెంచుతుంటే ఏమవుతుందంటే మైనారిటీ క్యారియర్స్ వల్ల ఆ జంక్షన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, దాన్నే అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ది డయోడ్, యానోడ్, క్యాథోడ్. ఓకే, ఇప్పుడు మనం వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద కరెంట్ తీసుకుంటున్నాం. ఓకే, సో డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్ ఫార్వర్డ్ వోల్టేజ్ పెంచుతూ ఉన్నాను నేను 0 నుంచి. సో పెంచుతూ ఉన్న కరెంట్ మరికి పెరగట్లేదు. అట్ సమ్ పాయింట్ ఇట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ, దీన్నే కట్ ఇన్ వోల్టేజ్ అంటాం. ఏ వోల్టేజ్ దగ్గర అయితే డయోడ్ కండక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది దాన్ని కట్ ఇన్ వోల్టేజ్ అంటాం. ఓకే, సో దాని తర్వాత వోల్టేజ్ కొంచెం పెరిగినా కరెంట్ అనేది స్టీప్గా రైజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ బయాస్, ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్. రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రివర్స్ వోల్టేజ్ పెంచుతున్న కొద్దీ కరెంట్ కూడా పెద్దగా పెరగదు, మైక్రో యాంప్స్లో వస్తుంది కరెంట్. ఓకే, సో ఎట్ సమ్ పాయింట్ ద జంక్షన్ బ్రేక్ డౌన్స్ అండ్ కరెంట్ ఇంక్రీజెస్ స్టీప్లీ, కరెంట్ అనేది స్టీప్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. దట్ వోల్టేజ్ ఈజ్ నోన్ యాజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఓకే, ఫార్వర్డ్ బయాస్లో ఉండే కరెంట్ మిల్లీ యాంపియర్స్లో ఉంటుంది, రివర్స్ బయాస్లో ఉండే కరెంట్ మైక్రో యాంపియర్స్లో ఉంటుంది. So this is the working of PN junction diode and voltage current characteristics of PN junction diode. Okay.